నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఫ్రెండ్స్, నేను గతంలో ఒక వీడియోలో మనలో సూపర్ పవర్స్ ఉన్నాయని, వాటిని వినియోగించుకుంటే ఏమైనా అద్భుతాలు చేయగలుగుతామని చెప్పడం జరిగింది. అయితే ఆ సూపర్ పవర్స్ అనేవి సందర్భానుసారంగా మనలో అవి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. సో ఇటీవల జరిగిన ఒక నిజమైన కథ, నిజమైన విషయం గురించి, ఇది కథ కాదు కాబట్టి ఇది ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలియజేసే ఒక అద్భుతం జరిగింది. అది నిజంగా దాని గురించి మీకు తెలియజేయడానికే ఈ పోస్ట్ పెట్టాను. ఇదేమిటంటే, ఇది ఒక అద్భుతం ఎందుకు అన్నామంటే, సైన్స్ నిరూపించలేనిది ఏదైనా సరే జరిగినప్పుడు దాన్ని అద్భుతం అంటాం అన్నమాట. ఈరోజు మనం అలాంటి ఒక కథను గురించి తెలుసుకుంటున్నాం. ఇది తెలుసుకున్న తర్వాత మనకి ఏది అసాధ్యమని అనిపించదో, మనకు కావాల్సిందల్లా మనలో గల ఆ శక్తిని గుర్తించి ఉపయోగించుకోవడమే. దీనికి జరిగింది ఏమిటంటే, అమెరికాకు చెందిన మోరిస్ గుడ్మ్యాన్ యొక్క కథ అన్నమాట. ఈ మోరిస్ గుడ్మ్యాన్ అనేవాడు కాలేజీ చదువు పూర్తి చేయకుండానే వెలివేయబడ్డాడు అనమాట. తన జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నాడో అతనికే తెలియదు. అతని గమ్యం లేని ప్రయాణం అనమాట. లక్ష్యం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు అప్పుడు అతనికి. అతను తన జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ఎలా వెళ్ళాలో ఏమిటి అనేది అతనికి మార్గం ఏమీ తోచలేదు, తెలుసుకోలేకపోయాడు. అలాంటిది ఒకరోజు అకస్మాత్తుగా మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి రిలేటెడ్ థింక్ అండ్ గ్రో రిచ్ అనే ఒక పుస్తకం, అంటే ఆలోచించు సంపన్నుడు అనేది అనమాట దాని అర్థం. ఆ పుస్తకాన్ని చూశాడు. గుడ్మ్యాన్ కుతూహలంతో ఆ పుస్తకాన్ని చదవటం ప్రారంభించాడు. అందులో ఉపచేతన మనస్సు గురించి తెలుసుకున్నాడు. అతను దాని గురించి చదవటం ప్రారంభించి తన ఉపచేతన మనస్సును విస్తరించుకోవడానికి ప్రయత్నించాడు. తన ఉపచేతన మనస్సు యొక్క లోతుల్లోకి వెళ్ళడం ప్రారంభించినప్పుడు తన జీవితాన్ని ముందుకు నడిపించడానికి లోగిల నుంచి ఒక మార్గాన్ని కనుగొనడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత అతను తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల్లోనే ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా అయ్యాడు అతను. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఈ మోరిస్ గుడ్మ్యాన్ విజయవంతమైన వ్యాపారవేత్త అయిన తరువాత తాను సొంతంగా ఒక విమానాన్ని కొనుక్కున్నాడు. పైలట్ లైసెన్స్ తీసుకుని దాన్ని తానే నడపడం ప్రారంభించాడు. ఒకరోజు అతను గాలిలో ఉండగా అకస్మాత్తుగా విమానం ఇంజిన్ ఫెయిల్ అయ్యి అత్యవసరంగా విమానాన్ని దించడానికి ప్రయత్నించాడు. కానీ అది కుదరక అతని విమానం కూలిపోయి నేలను తాకి పేలిపోయింది. ఆ విధంగా గుడ్మ్యాన్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. చుట్టుపక్కల ఉన్నవారు అంబులెన్స్కి ఫోన్ చేయగా ఊపిరి కూడా లేని ప్రమాద స్థితిలో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు అతని పరిస్థితిని సమీక్షించారు. అతను చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. అతని శరీరం మొత్తం పక్షవాతానికి గురైంది. ఊపిరి కూడా సరిగా తీసుకోలేక మాట్లాడలేకపోతున్నాడు. కళ్ళరెప్పలు మాత్రమే వేయగలుగుతున్నాడు, అంతే. అతని వెన్నుపూస పూర్తిగా విరిగిపోయింది. యంత్రాల సహాయం ద్వారా మాత్రమే శ్వాస తీసుకోగలుగుతున్నాడు. వెంటిలేటర్ సహాయంతో మాత్రమే అతను జీవించి ఉన్నాడు. కొద్ది రోజుల చికిత్స అనంతరం గుడ్మ్యాన్ తనంతట తానుగా ఎప్పటికీ ఊపిరి పీల్చుకోలేడని, యంత్రం మీద మాత్రమే జీవించి ఉంటాడని, ఎప్పటికీ కదలలేడని వైద్యులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. అతని శరీరం పూర్తిగా చచ్చుబడిపోయి వెన్నుపూస పూర్తిగా విరిగిపోయింది. అప్పటికే గుడ్మ్యాన్ మాట్లాడలేకపోయినా, కదలలేకపోయినా వినగలడు. అతను డాక్టర్ మాటలు విని తన పరిస్థితిని అంగీకరించడానికి పూర్తిగా నిరాకరించాడు. ఎందుకంటే అతనికి తన ఉపచేతన మనస్సు యొక్క శక్తి గురించి తెలుసు కనుక. అప్పుడు తనకు తాను ఇలా చెప్పుకున్నాడు: నా భవిష్యత్తును డాక్టర్లు నిర్ణయించలేరు, నేను ఏమి చేయగలనో ఏమి చేయలేనో వారు నిర్ణయించలేరు అని గట్టిగా తీర్మానించుకున్నాడు. ఆ రోజు నుండి సరిగ్గా 3 నెలల తర్వాత తానే ఈ బెడ్ మీద నుండి లేచి ఈ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాలని తన మనసులో బలంగా నిర్ణయించుకున్నాడు. దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తన కాళ్లపై తాను నడుచుకుంటూ ఆసుపత్రి నుండి బయటికి వెళుతున్నానన్న సానుకూల ఆలోచనని అతను ఎల్లప్పుడూ తన మనసులో నిలుపుకునే ఉన్నాడు. అతను ఈ ఆలోచనలపై పనిచేయడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా కేవలం 3 నెలల తర్వాత ఈ గుడ్మ్యాన్ తన మంచం మీద నుండి లేచి ఆసుపత్రి నుండి బయటికి తన పాదాలపై నడిచి వెళ్ళాడు. ఎవరూ నమ్మలేదు సరికదా. అందరూ దీన్ని ఒక అద్భుతంగా వర్ణించారు.
ఇది ఎలా సాధ్యమైందో వైద్యులు ఎవరికి అర్థం కాలేదు. నేడు ప్రతి ఒక్కరూ మోరిస్ గుడ్మ్యాన్ ఒక మిరాకిల్ మ్యాన్గా పిలుస్తారు, అంటే ఒక అద్భుతమైన వ్యక్తిగా పిలుస్తారు. అతను అమెరికాలో ఒక మోటివేషనల్ స్పీకర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన కథను చెబుతూ పర్యటిస్తున్నాడు. స్వామి వివేకానంద మనందరికీ ఏదో ఒక చైతన్యపు స్థాయి ఉంటుందని తరచుగా చెబుతూ ఉండేవారు. కానీ ఈ చైతన్య పొర చాలా పల్చగా సన్నగా ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక సాధనల యోగాభ్యాసాల లక్ష్యం ఏమిటంటే మనం ప్రస్తుత చైతన్యాన్ని విస్తరించడమే. కానీ మన చైతన్యాన్ని ఎలా విస్తరించుకోగలం? హార్ట్ఫుల్నెస్ అంటే ధ్యానం ద్వారా చైతన్యాన్ని విస్తరించడం, ఇంకా మన అస్తిత్వపు దివ్యీకరణ. మన చైతన్యం విస్తరిస్తున్న కొద్దీ జీవితంలోని అన్ని అంశాలలో హృదయం నుండి మార్గదర్శకత్వం దానంతటా అదే వస్తూ ఉంటుంది. ఇది ఈ రోజుకి నేను చెప్పదలుచుకున్న విశేషం. ఈ మిరాకిల్ మ్యాన్ గురించి. ఇతను ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మోటివేషనల్ లెక్చర్స్ ఇస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఇది నా వల్ల కాదు అని అనుకోవాల్సిన పని లేదు. సంకల్పం గట్టిగా దృఢంగా ఉంటే కనుక ఆ సంకల్ప బలం వల్ల సాధ్యమవ్వనిదంటూ ఏది ఉండదని ఈ సంఘటన నిరూపిస్తుంది కదా. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకుని అర్థం చేసుకుని మన మనోశక్తి మనోబలం ఎంత గొప్పదో తెలుసుకుని ఉపయోగించుకోవాలి సందర్భం వచ్చినప్పుడు. అంటే మనం గట్టిగా తీర్మానించుకుంటే సాధ్యమవుందంటే ఏది ఉండదు. దానికి కృషి అవసరం. తీర్మానం ఒకటే సరిపోదు, కృషి కూడా అవసరం. ఆ విధంగా మనం కృషి చేసి ఏదైనా కూడా మనం సాధించగలుగుతాం. ఎవరికో సాధ్యమైంది మనకు మాత్రం ఎందుకు సాధ్యం కాదు అని ప్రశ్నించుకుని మొదలు పెట్టండి, ప్రయత్నం చేయండి. సాధ్యం కాకుండా ఉండదు. ఇది విన్నందుకు ధన్యవాదాలు. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.